దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే ఇది 15వ అధ్యాయం అంతా దేని గురించి అంటే పునరుద్ధానాన్ని గురించి. కానీ ఇక్కడ చెప్పిన మాట దేని గురించి అంటే దుష్ట సాంగత్యాన్ని గురించి, అంటే చెడు సహవాసాన్ని గురించి. అయితే ఈ రోజున మనం చూస్తే మనందరికీ ఎవరుంటారు అంటే మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటారా ఉండరా ఫ్రెండ్స్? స్నేహితులు లేరా మీరు ఎవరికి? ఎంతమందికి స్నేహితులు ఉన్నారు ఒకసారి చేయెత్తండి. చాలామంది ఒంటరిగా ఉంటున్నారేమో. స్నేహితులు లేరు ఎవరికి? మరి చెప్పరే, స్నేహితులు ఉన్నారా లేరా మీకు? ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా స్నేహితులు ఉంటారా, లేకపోతే పిల్లలకు మాత్రమే ఉంటారా స్నేహితులు? వయసుకి సంబంధం ఉందా స్నేహితులు ఉండటానికి? లేదు కదా. ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని, ఒక 3-4 ఏళ్ళ పిల్లల్ని పక్క పక్కన పెట్టి మీరు కాసేపు అటు వెళ్ళి వస్తే వాళ్ళిద్దరు ఏమవుతారు? 10 నిమిషాల్లో ఫ్రెండ్స్ అవుతారు. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు, అక్కడికక్కడే ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే బాగా ముసలి వయసులో ఉన్నవాళ్ళు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? మాట్లాడుకుంటారు కదా, ఏవేవో విషయాలు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం జరిగిన విషయాలు, ఎప్పుడేం జరిగినాయి, మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేసాం, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ప్రతి వయసులో ఉన్న వాళ్ళకి ఎవరుంటారు? స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. మనందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ ఏమంటాడంటే ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. హల్లెలూయా. మీకున్న ఫ్రెండ్స్ అందరూ మంచోళ్ళేనా? మంచి స్నేహితులా మీకున్న అందరూ? లేకపోతే ఎలాంటి స్నేహితులు ఉన్నారు మీకు? మాట్లాడాలి. అందరూ మంచోళ్ళే. గంగాయమ్మమ్మకున్న స్నేహితులు అందరూ మంచోళ్ళే అంట. హల్లెలూయా. అందరూ మంచోళ్ళే కదా. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ ఏమంటాడు? దుష్ట సాంగత్యము అంటున్నాడు. అంటే ఏంటి? ఫ్రెండ్స్ ఉంటారంట, కానీ వాళ్ళు దుష్టులైతే అదేం చేస్తుంది? మంచి నడవడిని చెరుపును. మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరుపుతుందంట. యేసు ప్రభు ఏమంటాడంటే, బైబిల్లో యేసు ప్రభు ఫస్ట్ టైం నా స్నేహితుడు అని చెప్పింది ఎవరిని చెప్పండి? ఎవరిని? అబ్రహాముని. అబ్రహాముని ఏమంటాడు? అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. స్నేహితులు ఎలా ఉంటారు? స్నేహితులు ఏం చేస్తారు? ఎప్పుడు మాట్లాడుకుంటారు, సీక్రెట్స్ చెప్పుకుంటారు కదా, రహస్యాలు చెప్పుకుంటారు కదా. అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న రహస్యాలు వేరే వాళ్ళకి చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్తే అది రహస్యం కాదు కాబట్టి. రహస్యము అంటే ఏంటి? ఇద్దరికి తెలిస్తే రహస్యము, మూడో వాడికి తెలిస్తే దట్స్ నో మోర్ ఏ సీక్రెట్, అది ఇంకా రహస్యం కాదు. అంటే ఫ్రెండ్స్ మధ్యలో చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు మాట్లాడుకుంటారు, కలిసి బయటికి వెళ్తారు, కలిసి నడుస్తారు, ఇంకా చాలా ఉంటాయి. అట్లాగే దేవుడు ఎప్పుడైతే అబ్రహామును నా స్నేహితుడు అన్నాడో, అందరూ గమనించండి, దేవుడి ఉద్దేశం ఏంటంటే అన్ని విషయాలు అబ్రహాముతో చెప్పాలి, పంచుకోవాలి అనేది దేవుని ఉద్దేశము. హల్లెలూయా. అన్ని విషయాలు అబ్రహాముతో పంచుకోవాలనేది దేవుని ఉద్దేశం. అందుకే మొన్న శుక్రవారం ప్రసంగంలో కూడా ఒక అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయంలో ఏమైంది? అబ్రహాము ఇంటికి దేవుడు వెళ్ళి అక్కడ అబ్రహాము భార్యకి మరుసటి సంవత్సరానికి ఇదే రోజున నీకు కుమారుడు జన్మిస్తాడని చెప్పి, తర్వాత సొదొమని నాశనం చేయటానికి వెళ్ళే ముందు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? నేను చేయబోవునది అబ్రహాముకు నేను ఎలా దాచి ఉంచేదను అంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఫ్రెండ్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు చేసే ప్రతి పనిని దాచిపెట్టకుండా స్నేహితులతో పంచుకుంటారు. హల్లెలూయా. అంటే అట్లాగే దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని ఫ్రెండ్గా ఫీల్ అయ్యాడో, స్నేహితుడిగా ఫీల్ అయ్యాడో, అబ్రహాముతో ఏం చేస్తున్నాడు? తాను చేయబోయే పనులన్నిటినీ అబ్రహాముతో చెప్తున్నాడు. సొదొమను నాశనం చేయబోతున్నా కదా, అబ్రహాము నా స్నేహితుడు కదా, నేనేం చేస్తాను ఇప్పుడు? అబ్రహాము దగ్గరికి వెళ్ళి నేను చేయాలనుకున్న చెప్తాను. ఇప్పుడు అబ్రహాము కూడా దేవుడితో మాట్లాడతాడు. 50 దగ్గర మొదలుపెట్టి 10 మంది దాకా ఏం చేస్తాడు? అబ్రహాము తగ్గించుకుంటూ వస్తాడు, బతిమలాడుకుంటూ వస్తాడు, భయపడుతూనే. ఎందుకంటే దేవుడు అబ్రహాముని ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాడు, కానీ అబ్రహాం ఇంకా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే భయపడుతూ అడుగుతాడు.
కాబట్టి ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఈ మధ్యలో ఇవన్నీ ఉంటాయి, ఈ మాట్లాడుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ రోజున దేవుడు అబ్రహామును మాత్రమే స్నేహితుడు అనలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెను, నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే, చూడండి యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, స్నేహితుడి కోసం ప్రాణం పెట్టే వాడికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవ్వడూ లేడంట. హల్లెలూయా. మీ స్నేహితుల కొరకు మీరు ప్రాణం పెట్టేంత స్నేహం మీకుంటే మీకంటే ప్రేమ కలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఒకవేళ మీ స్నేహితుడు ఏదైనా సమస్యలో చిక్కుకున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? మీ స్నేహితులు సమస్యలో చిక్కుంటే ఆ వ్యక్తికి సహాయం చేస్తే మీరు కూడా చిక్కుల్లో పడతారనే సమస్య అది. అప్పుడేం చేస్తారు చెప్పండి? అప్పుడేం చేస్తారు? ఆ వ్యక్తిని చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తిని ఆ సమస్యలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఏంటి? మనము సహాయము చేస్తే మనకేమీ నష్టం ఉండదు అనుకుంటే మనము సహాయం చేస్తాం. కానీ మన స్నేహితుడు ఏదైనా సమస్యలో చిక్కుకొని ఆ సమస్యలో చిక్కుకున్న స్నేహితుడికి మనం సహాయం చేస్తే దానివల్ల మనకి నష్టం జరుగుతుంది అనుకుంటే మనం ఆ స్నేహితుడికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చెయ్యము. దాదాపుగా చాలామంది చేయరు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కానీ చేయరు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటాడు? తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడెవరూ లేరంట. హల్లెలూయా. అంటే స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాడు ఎవడైనా ఉంటే వాడికి మించి ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు అని యేసుప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య ప్రాణం పెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యేసయ్య కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అన్న విషయం మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందరూ నమ్మాలి ఈ విషయం. అందరూ చెప్పండి, యేసయ్య కంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని చెప్పండి. హల్లెలూయా. ఇంకో తర్వాత వచనం చదువుదాం, 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అంటే యేసుప్రభు ఏమేం చెప్పాడో వాటిని కనుక మనం చేస్తే మనం యేసుప్రభుకి ఏమై ఉంటామంట? స్నేహితులమై ఉంటాము. దాసుడు, ఇది ఇంపార్టెంట్ ఈ వచనము, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా. దాసుడు ఏం చేయలేడంట? యజమానుడి సంగతులన్నీ తెలుసుకోలేడంట. ఇప్పుడు మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు అన్ని విషయాలు చెప్తారా? చెప్పరు. ఏదైనా ఒక పెద్ద కుటుంబంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో జరిగే విషయాలన్నీ ఆ పనిచేసే వాళ్ళకి చెప్తారా? చెప్పరు. దేనికి చెప్పరు? దాసులు కాబట్టి చెప్పరు. ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగినా ఏం చెప్తారు? వాళ్ళు ఏదో వాళ్ళ జీవితాల్లో ఏదో జరుగుతుంది, ఈ దాసుడు వెళ్ళి అడిగాడు ఏం జరుగుతుంది అని అడిగితే ఏమంటారు వీళ్ళు? నీకెందుకురా అనవసరంగా, మా కుటుంబంతో నీకెందుకు, మా ఫ్యామిలీతో నీకెందుకు, మా విషయాలు మాకు ఉంటాయి అని చెప్పి అంటారు. అంటే కుటుంబంలో జరిగే విషయాలు యజమానుడు దాసుడు రిలేషన్లో దాసుడికి యజమానుడు అన్నీ చెప్పడు. కానీ స్నేహితుడు ఏం చేస్తాడంటే అన్ని విషయాలు చెబుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మనకు అన్ని విషయాలు మనకు తెలియజేయాలని, అన్ని విషయాలు మనకి చెప్పాలి అని దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మీరు దాసులు కారు, మీరేంటి? స్నేహితులు. దాసులైతే నేను చెప్పాలి అనుకున్న విషయాలే, కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. కానీ స్నేహితులైతే ఏం చేస్తాను? ప్రతి ఒక్క విషయాన్ని మీతో చెప్తాను. హల్లెలూయా. మనం కూడా అంతే కదా. మనకేదైనా ఒక చిన్న విషయం జరగగానే మన ఇంట్లో వాళ్ళతో కూడా చెబుతామో లేదో తెలియదు, కానీ ముందు ఎవరికి చెప్తాము? స్నేహితులతో చెబుతాము. హల్లెలూయా. చాలామంది ఇంట్లో వాళ్ళతో కూడా క్లోజ్గా ఉండరు, కానీ ఎవరితో క్లోజ్గా ఉంటారు? స్నేహితులతో క్లోజ్గా ఉంటారు. హల్లెలూయా. చాలామంది అంతే. మనలో కూడా చాలామంది అంతే. ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేని విషయాలు మనం ఎవరితో చెప్తాం చెప్పండి? ఫ్రెండ్స్తో చెబుతాం. అలాగే దేవుడు కూడా ఏంటంటే ఆయన అన్ని విషయాలు మనకి చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏమని పిలిచాడు? స్నేహితులు అని పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి దగ్గరగా ఉంటే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి, అన్ని విషయాలు ఆయన మనకి చెప్తాడు. హల్లెలూయా.
శిష్యులందరిలో యేసుకు దగ్గరగా ఉంది ఎవరో తెలుసా? యోహాను. యోహాను ఎక్కడ ఉండేవాడో తెలుసా? యేసు రొమ్మున ఆనుకొనిన శిష్యుడంట. రొమ్మున ఆనుకుంటే ఏం వినపడుతుంది? రొమ్మున ఆనుకుంటే ఏం వినపడుతుంది? గుండె చప్పుడు వినబడుతుంది కదా. యోహాను యేసు రొమ్మున ఆనుకున్నాడు అంటే యోహాను ఏం విన్నాడు తెలుసా? యేసు గుండె చప్పుడు యోహాను విన్నాడు. హల్లెలూయా. యేసు గుండె చప్పుడు యోహాను విన్నాడు అంటే యోహానుకు తెలిసినన్ని రహస్యాలు మరెవరికి తెలియదు. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను రాశాడు. ప్రకటన గ్రంథము అంటే ఈ ప్రపంచంలోనే ప్రకటన గ్రంథంలో ఉన్నన్ని రహస్యాలు, భవిష్యత్తును గురించిన మాటలు మరి ఏ గ్రంథంలో ఈ ప్రపంచంలో దొరకవు మనకి. హల్లెలూయా. అలాంటి గ్రంథాన్ని, అలాంటి రహస్యాలని యోహాను రాయగలిగాడు అంటే దాని అర్థం ఏంటంటే యేసు అతనితో రహస్యాలు పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే యేసయ్య గుండె మీద, రొమ్ము మీద యోహాను ఆనుకున్నాడు. యేసును వినాలి అని చెప్పి యోహాను కోరుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. ఏంటి? చాలా విషయాలు. కానీ మనం వాటిని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే యేసుకు మనము దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? చెప్పండి. దగ్గరగా ఉండాలని చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనకి యేసుప్రభు ఏం చేస్తాడు? అన్ని విషయాలు మనకి తెలియజేస్తాడు. అన్ని విషయాలు మనతో పంచుకోవటానికి యేసయ్య ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. కాబట్టి ఏం చేశాడు? మనకి తెలియజేశాడు. యేసు ప్రభు ఎవరు? మనకి మంచి స్నేహితుడైన. సామెతలు గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదివితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడంట. దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడు? సహోదరుల్లాగా ఉంటాడు. దుర్దశ అంటే మన జీవితాల్లో కొన్ని దశలు ఎదురవుతాయి. ఏం దశలు? దుర్దశలు. ఆ దుర్దశల్లో నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట? ఒక బ్రదర్ లాగా ఉంటాడంట. అంటే నీ పక్కన నేను ఉంటా, నేను ఏది జరిగినా నేను చూసుకుంటా అని చెప్పి చెబుతాడంట. హల్లెలూయా. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన జీవితంలో? అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి మనకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఆయన మనకేంటి? దుర్దశలో మనకి దగ్గరగా ఉంటాడు. మన యొక్క బాధను ఆయన వింటాడు అని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడితో ఎలా మాట్లాడాలంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మనం దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. ఒక స్నేహితుడితో చర్చించినట్టు మనం దేవుడితో చర్చించాలి. పాత నిబంధనలోనే ఒక మాట ఉంటుంది. ఏముంటుంది తెలుసా? యెహోవా దేవుడు అంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడంట. ఎలా ముఖాముఖిగా మాట్లాడాడని చెబుతాడు తెలుసా? ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో ఎలాగైతే మాట్లాడతాడో అంత ముఖాముఖిగా మాట్లాడాడు అని చెప్పి చెబుతాడు. హల్లెలూయా. అంత ముఖాముఖిగా, అంత స్నేహపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఒక చోట యేసుప్రభు ఒక మాట అంటాడు. నిజంగా ఆయన ప్రేమిస్తే చూడండి, ఇందాకేం చదివాం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. యేసు ప్రభువుకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటి ఆ విషయం అంటే లాజరు రోగిగా ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? రోగిగా ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళకపోగా ఏమవుతుందంటే లాజరు రోగము క్షీణించి ఏమవుతాడు? చనిపోతాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడు చూడండి, 11వ అధ్యాయము 11వ వచనము. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడు? మన స్నేహితుడైన లాజరు. యేసుప్రభు లాజర్ని ఏమంటున్నాడు? దాసుడు అంటున్నాడా? స్నేహితుడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. యేసయ్య ప్రాణం పోయినా తిరిగి లేపుతాడు. హల్లెలూయా.
కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున నిజమైన స్నేహితుడిగా యేసయ్య ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు, ప్రాణం పోయినా దాన్ని వెనక్కి తీసుకొని వచ్చే నిజమైన స్నేహితుడైన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, చనిపోతే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే బాగా కుళ్ళు పట్టిపోయి, బాగా దుర్వాసన వ్యాపించి చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నుండి యేసు ప్రభు వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు తెలుసా? లాజరును లేపటానికి, స్నేహితుడైన లాజరును లేపటానికి. హల్లెలూయా. మనము కూడా యేసు ప్రభు స్నేహితులమైతే ఈరోజు యేసు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, కంపు కొట్టే పరిస్థితిలో ఉన్నా, మన స్థితి పాపంతో చాలా ఘోరంగా ఉన్నా, యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మన స్నేహితుడిని ఆ స్థితిలో నుంచి లేపుదాము రండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అలాంటి స్నేహితుడు. మనల్ని ఉన్న పరిస్థితిలోనే వదిలేసేవాడు కాదు, ఆ పరిస్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చేవాడు మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఏంటంటే యేసయ్య స్నేహం ఎలా ఉంటుందో మనం చూసాం. ఇప్పుడు మనం చదివిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో చదివాం. ఏం చదివాం? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అయితే ఇప్పుడు చూడండి, దుష్ట సాంగత్యం ఎలా ఉంటుందో ఒక 2 మాటలు చూద్దాం మనం ప్రార్థన చేసే ముందు. ఎస్తేరు గ్రంథంలోకి మనం వస్తే దుష్ట సాంగత్యం ఎలా ఉంటుందో చూడండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము చూడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందో నేను చెప్తా. ఎస్తేరు రాణి వెళ్ళి నిలబడినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు రాజు అంటాడు. రాజు ఏమంటాడంటే, నీకేం కావాలో కోరుకో. దయ పుడుతుంది రాజుకి. నీకేం కావాలో కోరుకో. ఈ రాజ్యం అంతటిలో సగభాగం కావాలా? నేనేం చేస్తాను, నీకు సగభాగాన్ని ఇచ్చేస్తా అంటాడు అని చెప్పి రాజు అంటాడు. రాణి ఏమంటుందంటే, నాకు సగభాగం కాదు, ఏమి కాదు, నువ్వు, రాజు అయిన తమరు, అలాగే హామాను ఏం చేయాలి? భోజనానికి నేను ఏర్పాటు చేసే విందుకు మీరు రావాలని చెప్పి కోరుకుంటుంది. హామాను విందుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇట్లా విందుకు వెళ్ళి వచ్చే తర్వాత ఏమవుతుందంటే బయటికి వస్తారు. బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? బయట మొర్దుకై ఉంటాడు. మొర్దుకై ఎవరు? ఎస్తేరుకి బాబాయ్. మొర్దుకై ఉండి ఏం చేస్తాడంటే, హామాన్ ఎవరు? రాజు దగ్గర ఉండేటటువంటి వ్యక్తి. ఇప్పుడు మొర్దుకై వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు? మొర్దుకైకి నమస్కారం చేస్తారు. కానీ హామాను వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. కానీ మొర్దుకై ఏం చేయడు? నమస్కరించడంట. నమస్కరించకపోతే హామానికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఇక్కడ అదే అంటాడు 9వ వచనంలో, ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడే బయలు వెళ్ళి, అంటే విందు కోసం సంతోషించాడు, మనోల్లాసం ఉంది, బయలు వెళ్ళాడు. అది ఎక్కడ దాకా? రాజు గుమ్మం దాకే ఆ సంతోషము. రాజు గుమ్మము నుండి మొర్దుకై తన్ను చూచి అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దుకై మీద బహుగా కోపించెను. అంటే మొర్దుకై మీద ఏమొచ్చిందంట హామానికి? అక్కడ దాకా విందు గురించి సంతోషము, ఉల్లాసము లోపల. కానీ బయటికి వెళ్ళే దగ్గర, రాజు గుమ్మం దగ్గర మొర్దుకై ఉండి లేవలేదంట, కదలలేదంట, నమస్కారం కూడా చేయలేదంట. ఇప్పుడు ఏమొచ్చింది? వెంటనే కోపం. అంటే సెకండ్స్ ముందు ఏముంది అతనికి ఎమోషను? ఆనందము, సంతోషము, మనోల్లాసము. సెకండ్స్ తర్వాత మొర్దుకై నమస్కారం చేయలేదు, కదలలేదని ఏముంది? కోపము. మొర్దుకై ఎందుకు నమస్కారం చేయాలి? మొర్దుకై ఎలాంటి వ్యక్తి అంటే, నేను దేవుడికి తప్పితే మరి ఎవరికి మొక్కను అని తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. అంటే దేవుడికి తప్పితే వేరెవరికి నేను ప్రణామము చెయ్యను అనుకునే వ్యక్తి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన ఎమోషన్స్ అనేవి వేరే వాళ్ళు చేసే పనిని ఆధారం చేసుకొని ఉండకూడదు. మనం సంతోషంగా ఉంటే సంతోషంగానే ఉండాలి. వేరేవాడు మనకేదో చేయాలని చెప్పి కోపగించడము, బాధపడటమో చేయకూడదు. హల్లెలూయా. మనం నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి నమస్కారం పెట్టకపోతే దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అసలు ఇతను నమస్కారమే పెట్టలేదు, అతడు పెట్టాలని చెప్పి ఇతను కోరుకుంటున్నాడు. కానీ అతను పెట్టినప్పుడు కూడా ఇతను పెట్టకపోయేసరికి అతను ముందే అతను స్పందించకపోయేసరికి ఇతనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం వచ్చి, అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులకు తన భార్య అయిన జరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి, చాలామంది పిల్లలు
తన కుండుట కూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతులను సేవకుల మీదను తన్ను ఎలాగూ పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దుకై రాజు గుమ్మమున కూర్చుండి ఉండుటను నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, ఈ విషయాలను ఎవరికి చెప్పాడు? భార్యకి, ఇంకా ఫ్రెండ్స్కి, స్నేహితులకి చెప్పాడు. ఏమని చెప్పాడు? నాకు చాలా ఘనత వచ్చింది, రాజుతో పాటు భోజనం చేసేంత ఘనత వచ్చింది, నేను రాజు తప్పితే ఇంకెవరు అక్కడ లేరు, నాకు చాలా పెద్ద పదవి వచ్చింది. కానీ మొర్దెకై ఉన్నంత కాలము, మొర్దెకై నాకు నమస్కారం చేయనంత కాలము ఆ పదవి వల్ల నాకేం లేదు, ప్రయోజనం లేదు అని చెప్పి తన ఫ్రెండ్స్తో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి 14వ వచనంలో, అతని భార్య అయిన జెరూషును అతని స్నేహితులందరూ, చూడండి స్నేహితులందరూ ఏం చెప్పారు చూడండి, 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దుకై ఉరి తీయంపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోవుదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఇప్పుడు ఉరికొయ్య ఎందుకు సిద్ధం చేయించాడు చెప్పండి? ఉరికొయ్య ఎందుకు సిద్ధం చేయించాడంటే దాని వెనక కారణం ఏంటంటే స్నేహితులు చెప్పారు. భార్య చెప్పింది, భార్య ఇంకా ఎవరు చెప్పారు? స్నేహితులు చెప్పారు. ఏం చెప్పారు? ఉరికొయ్య సిద్ధం చేయించు, ఆ ఉరికొయ్య మీద ఏం చేద్దాము, మొర్దెకైని ఉరి తీయిద్దామని చెప్పారు. ఎవరిచ్చారు ఈ సలహా? భార్య, స్నేహితులు కూడా ఉన్నారుగా, స్నేహితులు కూడా ఇచ్చారు. దుష్ట సాంగత్యం అంటే ఇదే. ఉరికొయ్య చేయించకపోతే ఏమయ్యేది? సరే అతను దేవుణ్ణే మొక్కుతాడు, అతన్ని పాటికి అతను వదిలేద్దాం అనుకుంటే ఇతడు బతికేవాడు. ఇప్పుడు చివరికి ఏమైంది? ఇతడు ఏ ఉరికొయ్య అయితే చేయించాడో అదే ఉరికొయ్య మీద ఏమైంది ఇతనికి? ఏమైంది చెప్పండి? హామానికి ఉరేశారు. ఏ ఉరికొయ్య అయితే చేయించాడు అంటే స్నేహితులు చెప్పిన మాట విని ఉరికొయ్య చేయించాడు, అదే స్నేహితులు చెప్పిన మాట వలన చేయించిన ఉరికొయ్య మీదే ఎవడైతే ఉరికొయ్య చేయించాడో వాడే మరణించాడు. దుష్ట సాంగత్యం ఏం చేసింది? మంచి నడవడిని చెరిపింది. అంటే ఇతను మంచి నడవడి కూడా కాదు, ఇతనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇతనికి మంచి నడవడి కూడా లేదు, ఇతనికి కూడా దురుద్దేశం ఉంది లోపల. కానీ దుష్ట సాంగత్యం ఏం చేసింది? ఇతనుకున్న దుష్టత్వాన్ని ఇంకా ఎక్కువ చేసి మరణానికి అది దారి తీసింది. ఒక సామెత ఉంటుంది కదా, ఎవడు తీసుకున్న గుంటలో వాడే పడతాడు. బైబిల్లో కూడా ఉంది. ఒకడంట రాయిని పొర్లిస్తాడంట, కానీ ఏమవుతుంది? పల్లెం వీడి వైపు ఉందని తెలియదు, అటువైపు ఉన్నోడి మీద రాయి పొర్లిస్తాడు. కానీ అదేమి దొర్లు ఏమవుతుంది? వీడి మీదకి, ఎందుకు పల్లెం వీడి వైపు ఉంది, దొర్లు వీడి మీదకి వచ్చి ఈడే నలిగిపోతాడు. ఒకడు గుంట తీసి రెడీగా ఉంటాడంట, ఇంకొకటి వచ్చి పడాలని. వాడు ఎప్పుడు వస్తాడని అటు ఇటు చూసుకుంటూ అదే గుంటలో ఈడు పడతాడంట. అలాగే ఒకడి కోసం ఉరికొయ్య చేయించిన హామాను స్నేహితుల మాటని అదే ఉరికొయ్య మీద అదే హామాను మరణించాడు. కాబట్టి ఈ రోజున ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లోకంలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర, లోకంలో ఉన్న స్నేహితుల దగ్గర సలహాలు తీసుకొని మోసపోయిన వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? లోకంలో ఉన్న స్నేహితులు మన ఇద్దరం కలిసి వ్యాపారం పెడదాం పదా అని చెప్పి వ్యాపారం పెట్టించి మిమ్మల్ని నష్టాల్లో కూర్చున్న సందర్భాలు లేవా? లోకంలో ఉన్న స్నేహితుల మాట విని, లోకంలోనే కాదు సంఘంలో కూడా ఎవరిదైనా ఒక మాట వింటున్నాము అంటే మనం ముందు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి? మీకా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ముఖ్య స్నేహితుడి యందు నీవు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడిని కూడా ఏం చేయకూడదంట? నమ్మకూడదంట. అంటే ఏంటి? ప్రతి విషయంలో ఇది చేస్తే కరెక్టా కాదా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇది చేస్తే కరెక్టా కాదా అని దేవుణ్ణి అడిగి అప్పుడు మనం చేయాలి. స్నేహితుల సలహాలు విని, స్నేహితుల ఆలోచనలు విని మనం వెళ్ళిపోతే మనకేమవుతుందంటే చివరికి మనం చేసుకున్న ఉరికొయ్య మనల్ని ఉరి తీయటానికే అది సిద్ధంగా ఉండదన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి లోకంలో ఉన్న స్నేహితుల మాట అస్సలు వినొద్దు.
సంఘంలో ఉన్న వాళ్ళ మాట కూడా వినాలి అంటే, స్నేహితుల మాట వినాలి అంటే ముందు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇది దేవుడి చిత్తమా కాదా, దేవుడి వల్ల కలిగిందా కాదా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా చాలామంది ఏం చేస్తారంటే పరిగెడుతూ ఉంటారు. ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే దేవుణ్ణి కూడా అడగరు. ఇది మొదలు పెడదాం అనుకుంటే తర్వాత రోజు మొదలు పెట్టేయాల్సిందే. తర్వాత రోజు ఇక ఆ పని అయిపోవాల్సిందే. దేవుడి దగ్గర మంచి పనుల గురించే చెప్తుంది. ఇది మంచిదే కదా, ఇంకా దీన్ని కూడా దేవుణ్ణి అడగటం దేనికి అన్న రీతిలో ఏముంటారు వాళ్ళు ఉంటుంటారు. ఈ చేసే వ్యాపారం ఏది, నేనేమి మద్యం అమ్మట్లేదు, నేనేమి సిగరెట్లు అమ్మట్లేదు, నేనేదో మామూలు చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, ఇది మంచిదే కదా అని మొదలు పెడతారు. కానీ మంచి వ్యాపారం చేసేటప్పుడు కూడా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నువ్వు చేసేది మంచిదైనా నీకేమవుతుందంటే దేవుని దగ్గర నుంచి అది తీసుకోకుండా మాట లేకుండా నువ్వు ప్రారంభిస్తే అది నీకు నష్టాన్నే తీసుకొస్తుంది. అది సేవలో కూడా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అంటే మనం అనుకున్న వెంటనే ఆ టెంపర్మెంట్తో వెళ్ళి చేసేస్తే అది జరగదు, అది ఎక్కువ కాలం కొనసాగదు, అది మధ్యలోనే ఆగిపోతుంది. మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. చాలామంది అనుకుంటారు నేను చేసింది మంచిదే కదా, సువార్త చేయటం మంచిదే, బయటికి వెళ్ళటం మంచిదే, ఎక్కడో సంఘాన్ని పెట్టడం మంచిదే, కానీ అది ఎందుకు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వస్తుంది? ఎందుకు అంటే నువ్వు ఆ సంఘాన్ని లేకపోతే ఆ పనిని దేవుణ్ణి అడగకుండా నువ్వు మొదలుపెట్టావు. దేవుణ్ణి అడగకుండా మొదలుపెట్టావు కాబట్టి అది ఖచ్చితంగా మధ్యలో ఆగిపోతుంది. అంటే ఏంటి? ఈ ప్రార్థనని, ఈ సువార్తని నీ సొంత తెలివితో నువ్వు చేయాలనుకున్నావు కాబట్టి అది కొనసాగట్లేదు, అది మధ్యలోనే ఆగిపోతుంది అది. కాబట్టి ఏంటి, మంచి చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? మంచి పనే అని మనం అనుకుంటాం, కానీ దాని వెనక ఉన్న కుట్ర కోణాలు, మనుషుల్లో ఉన్న స్వభావాలు మనకు అర్థం కావు. కాబట్టి ఏంటంటే మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏంటి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఇతనికి ఉన్న స్నేహితులు ఇలాంటి ఆలోచన ఇచ్చారు. ఇతని జీవితం చివరికి ఏమైందంటే అతను చేయించుకున్న ఉరికొయ్య మీదే ఉరి తీయించబడే స్థితికి వెళ్ళింది. చివరికి ఇంకో మాట చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము. తేమానీయుడైన ఎలీఫజు, బిలాదు, నయమాతీయుడైన జోఫారు అను యోబుకు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వీళ్ళందరూ యోబుకు జరిగిన ఆపదలన్నీ విన్నారంట. విని వీళ్ళు ఎందుకు వచ్చారు చూడండి. అతనితో కలిసి, చూడండి వీళ్ళు వచ్చిన పర్పస్ ఏంటో చూడండి. అతనితో కలిసి దుఃఖించుటకు, అతని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వీళ్ళు ఎందుకు వచ్చారంట? యోబుతో కలిసి దుఃఖించడానికి, యోబుని ఓదార్చడానికి వచ్చారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? చాలు ఎక్కడతో. వీళ్ళు వచ్చి చేసే పని ఏంటి? దుఃఖించడానికి వచ్చారు, ఓదార్చడానికి వచ్చారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారో మర్చిపోయారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? దుఃఖించడానికి, ఓదార్చడానికి వచ్చారు. వచ్చేం మర్చిపోయారు, ఎందుకు వచ్చారో మర్చిపోయారు. అంటే ఏంటి? అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోబుని చూసి, యోబు పరిస్థితి చూసి, ఇంత దారుణమైన పరిస్థితిలో యోబు ఉన్నాడంటే యోబు ఖచ్చితంగా ఏదో పాపం చేసి ఉంటాడని చెప్పి వాళ్ళు దుఃఖించట్ల యోబుతో. యోబును ఓదార్చకపోక ఏం చేస్తున్నారు తెలుసా? యోబుని పొడుస్తున్నారు. ఏమని? నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు దేవుడి వైపు తిరగాలి, దేవుడి వైపు తిరిగితే నీకేమవుతుంది? ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. దేవుడు ఎప్పుడు నీతిమంతులను ఆయన ఇబ్బంది పెట్టడు, నీతిమంతులను ఆయన ఇలా శ్రమ పెట్టడు, నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఇలా జరుగుతుందని చెప్పి యోబుని ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. కానీ వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, వాళ్ళు వచ్చిన ఉద్దేశం వేరు. వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే యోబుతో కలిసి బాధపడటానికి, అలాగే యోబును ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళటానికి. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఉద్దేశాన్ని మార్చేసుకున్నారు, యోబుని పొడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన ఫ్రెండ్స్ కూడా, మన స్నేహితులు కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు నిన్ను పొడిచే వాళ్ళే ఉన్నారా? కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఓదారుద్దామని అనుకున్నా వాళ్ళు మనల్ని ఓదార్చలేరు. ఎందుకు? వాళ్ళ స్వభావం అలాంటిది. పొడుస్తారు. మన తప్పు లేకపోయినా కానీ మనల్నే మాట్లాడతారు, మనల్నే అంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఎట్లాంటి ప్రత్యుత్తరం ఇస్తాడంటే, ఇదే గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత, యోబుతో మాట్లాడటం అయిపోయింది దేవుడు. ఆ తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను,
నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. చూడండి, యోబుని గురించి వాళ్ళు యుక్తమైనది పలకలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని గురించి యుక్తమైనది పలకలేదు అని అర్థం. అంటే దేవుడు ఎలాంటి వాడో వీళ్ళకి తెలియదు. అందుకే దేవుడు ఏమంటాడు? వీళ్ళు వచ్చింది ఓదార్చడానికి, కానీ వాళ్ళు అది చేయలేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు యుక్తమైనది పలకలేదు, మీరు సరైనది మాట్లాడలేదు. మీరు ఫ్రెండ్సే, మీరు స్నేహితులే, కానీ మీరు మాట్లాడాల్సింది మాట్లాడలేదు. యోబుని పొడిచారు, యోబుని మీరు నిందించారు, యోబు పాపం చేశాడని చెప్పి మీరు అన్నారు. కాబట్టి ఏమవుతుంది? నా కోపము మీ మీద మండుతుంది అని చెప్పి దేవుడు ఎలీఫజుతో అన్నాడు. ఎలీఫజుతోనూ అతని ఇద్దరి స్నేహితులతోనూ అన్నాడు. కాబట్టి ఈ రోజున మనకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? మనం బాధలో ఉంటే ఓదార్చే వాళ్ళు ఉన్నారా? మన బాధని రెట్టింపు చేసే వాళ్ళు ఉన్నారా? మీ బాధని రెట్టింపు చేసే వాళ్ళు ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండాలి. హల్లెలూయా. అలాగే మీకు దుష్ట ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? వాళ్ళకి దగ్గరగా ఉండాలా? దూరంగా ఉండాలా? దూరంగా ఉండాలి. హల్లెలూయా. మిమ్మల్ని ప్రార్థన చేసుకుందాం అని చెప్పి పిలిచే స్నేహితులు ఉండాలి, కానీ ప్రార్థన చేసుకునే వాడిని పిలిచే స్నేహితులు ఉండకూడదు. హల్లెలూయా. వాక్యం చదువుదామని పిలిచే వాళ్ళు ఉండాలి, కానీ వాక్యం చదువుతున్నప్పుడు పిలిచే స్నేహితులు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, మీకున్న పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మీరు చాలా గమనించాలి. చాలాసార్లు ఏమవుతుందంటే మన స్నేహితులు ఎలా ఉంటారో మనం కూడా అలానే మాట్లాడతాం. అంతేనా? మన స్నేహితులు ఎలాగైతే వాళ్ళ హావభావాలు ఉంటాయో 2 రోజులు వాళ్ళతో ఉంటే మనకు కూడా అలాంటి హావభావాలే మనకి వస్తాయి. వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం కూడా అలాగే మాట్లాడతాం. అంటే తెలియకుండానే. సామెతలు కూడా ఉన్నాయి కదా, సహవాసం చేస్తే 6 నెలలు ఏమవుతుంది తెలుసు కదా. అంటే ఏంటి? మారిపోతారంట. వీడికున్న క్వాలిటీస్ వాడికి పోతే, వాడికున్న క్వాలిటీస్ వీడికి వస్తాయి. తెలియకుండానే వాడిని వీడు ఇమిటేట్ చేస్తాడు, వీడిని వాడు ఇమిటేట్ చేస్తాడు. అలాగే మీకు చెడు స్నేహితులు ఉంటే మీ చుట్టుపక్కల మీ పరిసరాల్లో మీరు కూడా వాళ్ళలాగే మారిపోతారు. అది మాత్రం ఖచ్చితం, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి మీకు మంచి స్నేహితులు ఎవరైతే దైవ భక్తి కలిగి ఉన్నారో వాళ్ళనే మీరు స్నేహితులుగా ఉంచుకోవటం మీకు చాలా శ్రేష్టమైనది, మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఎవరైతే అలా లేరో వాళ్ళకి దూరంగా ఉండటం మీకు చాలా మంచిది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళను వదిలిపెట్టమని కాదు, వాళ్ళను వదిలిపెట్టకపోతే మిమ్మల్ని మీరు వదిలేసుకోవాల్సి ఉంటుంది ఒక సమయంలో. ఎందుకంటే మీ జీవితము అలా తయారవుతుంది ఎప్పుడైతే దుష్ట సాంగత్యం అనేది ఉంటుందో. మనం మాట్లాడే మాటలు కూడా దేన్ని ప్రభావితమై ఉంటాయంటే మన స్నేహితుల్ని ప్రభావితమై ఉంటాయి. మన స్నేహితులందరూ మంచిగా మాట్లాడే వాళ్ళైతే మనం కూడా బాగానే మాట్లాడతాం. మన స్నేహితులందరికీ బాగా సంస్కృతం వచ్చనుకో, సంస్కృతం అంటే ఏంటి? సంస్కృతం అంటే తెలుసు కదా, మనకు కూడా ఏంటి సంస్కృతమే వస్తుంది. ఇప్పుడు వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ని చేసుకుంటే కొన్నాళ్ళకి ఏం మాట్లాడతాం? అక్కడ భాష మాట్లాడమా? ఇప్పుడు తమిళనాడు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటే ఏ భాష మాట్లాడతారు? అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చేసుకుంటే తమిళ్ మాట్లాడతారు. ఒక 2-3 నెలలు ఈజీగా వచ్చేసి తమిళ్. అలాగే సంస్కృతం మాట్లాడే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీకు కూడా ఏమొస్తుంది? వెంటనే అదే వస్తుంది. మీకు తెలియకుండానే వస్తుంది. మీకు తెలియకుండానే తిడతారు, మీకు తెలియకుండానే బూతులు వచ్చేస్తాయి మీ నోట్లో నుంచి. ఇంకా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీరు కూడా అలానే ఆలోచిస్తారు, వాళ్ళు ఏం చేస్తారో మీరు కూడా అదే చేస్తారు. అలా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో దేవుడు మనతో చెప్పే విషయం ఏంటంటే, మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. స్నేహితులు అనేది చాలా ప్రాముఖ్యం, కానీ అది ఎవరితో చేయాలి అనేది కూడా మనము తెలుసుకోవాలి అనే విషయం దేవుడు మనతో చెబుతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఎవరైతే మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారో వాళ్ళని ఈ రోజున మీరేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దూరంగా ఉండాలా? ఉండొద్దా? దూరంగా ఉంటారా? దుష్టులకి దూరంగా ఉంటారా? లేకపోతే దగ్గరగా ఉంటారా? చెప్పండి అందరూ.